నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. సో రైతు భరోసా త్వరలోనే ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి శుభవార్త చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పటికీ దాదాపుగా జూన్ జూలైలో రావాల్సినటువంటి రైతు భరోసా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేయడం వల్లనే ఆలస్యమైందని చెప్పేసి ఇప్పుడు రైతు భరోసా ఇస్తే 15,000 రూపాయల ఎకరాకి, కాకపోతే 2 లక్షల వరకు రుణాలు తీసుకున్నటువంటి రైతులు మళ్ళీ ఎక్కడ వడ్డీలతోటి బాధపడతారని చెప్పేసి మొదటగా రైతు రుణమాఫీ చేశాము, దేశంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి కూడా తుమ్మల నాగేశ్వర్ గారు చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పుడు అంటే దాదాపుగా ఏడాది పాలన పైన కూడా కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్స్ కి పిలుపునివ్వడం అనేది జరిగింది. సో నవంబర్ 20 నుంచి డిసెంబర్ 9 లోపు ఈ రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు ఏదైతే ఉందో 15,000 రూపాయలు మొదటి విడతగా వేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. త్వరలో రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పేసి కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. దానికి సంబంధించి అంటే మంత్రివర్గానికి సంబంధించి ఒక కీలక సమావేశం కూడా నిర్ణయించారు. దానికి సంబంధించి కూడా అంటే సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ఒక టీంని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది, అధికారులతో కూడుకున్నటువంటి. గతంలో రైతులకి అవకతవకలు జరిగాయి. 100 ఎకరాలు, 200 ఎకరాలు, 1000 ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు వేయడం అనేది జరిగింది. చెరువులున్నా, గుట్టలున్నా, రోడ్లున్నా కూడా వారికి రైతు బంధు వేయడం అనేది జరిగింది. ఆ విధంగా ప్రజాధనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అనవసరంగా ఖర్చు చేయడం అనేది జరిగింది. బట్ ఇది ప్రజాపాలన కాబట్టి ₹1 కూడా అనవసరం ఖర్చులు కాకుండా రైతుల ఖాతాలకు వెయ్యాలన్నదే లక్ష్యంగా కూడా రైతు భరోసా వేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఎకరానికి 15,000 రూపాయలు మొదటి విడత, 2 విడతల వారీగా కూడా వేసే ఆలోచనలు చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొదటగా 2 ఎకరాలు, తర్వాత 5 ఎకరాలు, తర్వాత 10 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా అప్పుడు అంటే 20 ఎకరాల వారికి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో భాగంగా రైతులకు సంబంధించి ఇది ఒక డిక్లరేషన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ 6 గ్యారెంటీలు ఒకటైనటువంటి రైతు భరోసా మరి ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ చేశారు. అలాగే 15,000 రూపాయలు కూడా వేస్తే 6వ గ్యారెంటీ కూడా పూర్తి అవుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. రైతు బంధు ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేయాల్సింది మాత్రమే జనవరి, ఫిబ్రవరిలో వేయడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు రైతు భరోసా అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి 11 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు అయితే రైతు భరోసా ఇవ్వలేదు. అయితే ఈ వారోత్సవాలకు సందర్భంగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 9 లోపు మధ్యలో మొదటి విడత వారికి రైతు భరోసా పథకం అమలయ్యేటట్లు చూస్తాము. రైతుల ఖాతాలో డబ్బులు వేసే ప్లాన్ చేస్తున్నాము. దానికి సంబంధించి అధికారులతోటి వివరాలు కూడా సేకరిస్తున్నాము. సబ్ కమిటీ కూడా దీనికి సంబంధించి వేయడం అనేది కూడా జరిగింది. సో రైతు కళ్ళలో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి కూడా తుమ్మల నాగేశ్వర్ గారు చెప్పుకొచ్చారు. చూద్దాం మరి. అంటే గతంలో దసరా అన్నారు, అయిపోయింది. దీపావళి అన్నారు, అయిపోయింది. మరి ఏడాది పాలన సందర్భంగా అయినా సరే రైతు భరోసా వేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. సో ఈ డిసెంబర్ 9 వరకైనా సరే రైతు భరోసా రైతుల అకౌంట్లలో పడుతుందని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. కేటీఆర్